హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అండి, మనము మినిమం మాక్ టెస్ట్లు ఎన్ని రాయాలి? మనకు రియల్ గేట్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంది. ఒరిజినల్ గేట్ ఎగ్జామ్ February 14th 2026 ఉంది. ఓకేనా? నేను గేట్ డబుల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను అండి. మనము రియల్ ఎగ్జామ్లో బెటర్గా పర్ఫామ్ చేయాలంటే మనకు మోక్ టెస్ట్లు అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో వీటిని మనము ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మనకు బెటరు మంచిది అంటే, నేనైతే అండి అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను వచ్చేసి ఫస్ట్ టైమే గేట్ ఎగ్జామ్ క్రాక్ చేశాను. ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేశానండి. ఆ తర్వాత నాకు 5 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను G1 వర్క్ చేస్తున్నా. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఏంటంటే, మనకు 10 to 15 మాక్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ ద మినిమం మాక్ టెస్ట్ మనం ఖచ్చితంగా రాయాలి. మనకు మంచి ఇన్స్టిట్యూట్లో ఏమున్నాయంటే మనకు అవైలబుల్లో ఏఎస్ అకాడమీ, మేడ్ ఈజీ, అన్అకాడమీ. ఈ మూడిట్లో ఒకటి తీసుకుంటే చాలండి. 2-3 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి తీసుకోండి చాలు. అదర్వైజ్ మనకు ఫైనాన్షియల్గా బెటర్ ఉంటుంది. నీడ్ కూడా అవసరం లేదండి, 2-3 అవసరం లేదు. ఓకేనా? మనకి 10 to 15 మాక్ టెస్ట్లు కూడా మనం ప్రతిరోజు 15 daysలో కంప్లీట్ చేసేస్తా అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ స్ట్రాటజీ అండి. మంచి స్ట్రాటజీ ఏంటంటే, కొందరు తీసుకుంటారు ఒక 30 తీసుకుంటారు మాక్ టెస్ట్లు, 40 తీసుకుంటారు మాక్ టెస్ట్లు. అన్ని రాయాల్సిన అవసరం కూడా లేదండి. మనకేంటంటే టైం వేస్ట్. ఎందుకంటే మనకు ఒక్కొక్క టెస్ట్ రాయాలంటే 3 hours పడుతుంది. ఒక 40 టెస్టులు రాయాలంటే 4 into 3 120 hours. ఇది దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం మేనేజ్మెంట్ అండి నాకు తెలిసినంతలో. ఎందుకంటే మనకు చాలా దగ్గరలో గేట్ ఎగ్జామ్ ఉంది. సో అన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మాక్ టెస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు వీక్ సబ్జెక్ట్ లేది, వీక్ టాపిక్ లేది అనేది మనం తెలుసుకోవాలి. టైం మేనేజ్మెంట్ మనం చేయగలుగుతున్నామా లేదా, విత్ ఇన్ ద టైము మనం అన్ని క్వశ్చన్లు కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనం ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకోవాలంటే మనం 30-40 రాయాల్సిన అవసరం లేదు. 10 నుంచి 15 రాస్తే చాలు. మనం ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత గేట్ స్కోర్ వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూపిస్తుందండి ఆ వెబ్సైట్లో. మనం చూసుకోవచ్చు ఎంత ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కష్టమైన ఎగ్జామ్ ఉన్నప్పుడు తక్కువ మార్క్స్ వస్తాయి, ఈజీ పేపర్ ఉన్నప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం మార్క్స్ను కాకుండా ర్యాంక్ను చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏసు, మేడ్ ఈజీ, అన్అకాడమీలో క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు చాలా కాంప్లెక్స్ ఉంటాయి కొన్ని. సో దాన్ని బట్టి చాలామంది ఏంటంటే డిమోటివేట్ అవుతుంటారు. నేను కూడా డిమోటివేట్ అయ్యానండి. ఎందుకు నాకు ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి, 16 వచ్చేటి నాకైతే. సో అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ గేట్ ఎగ్జామ్ ఒరిజినల్ పేపర్స్ ఉంటాయి కదా, లాస్ట్ 5 years వద్దు. ఎందుకంటే అవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎక్కడో చోట మీకు టచ్ అయి ఉంటాయి. అవి అయితే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, 2010 to 2010 నుంచి 2020 ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని మంచిగా రియల్ టైం ఎగ్జామ్ లాగా కూర్చొని రాయండి. అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అప్పుడు చూడండి. రియల్ ఎగ్జామ్లో మీకు అక్కడ తక్కువ మార్క్స్ వస్తే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మీరు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంటుంది. ఏ టాపిక్స్లో తప్పు చేస్తున్నా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంటుంది.